పైల్స్ తో బాధపడేవారు ఈ ఫుడ్స్ తింటే నరకాన్ని అనుభవించక తప్పదు. సర్జరీ చేసుకున్నా కూడా పైల్స్ మళ్ళీ వస్తున్నాయా? అయితే ఇవి తినడం మానుకోండి. పైల్స్ తో బాధపడేటప్పుడు ఎలాంటి ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదో మీకు తెలుసా? అతి ముఖ్యంగా ఎలాంటి ఫుడ్స్ ని మీరు తినకూడదు అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటే ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. అసలు పైల్స్ ఎందుకు వస్తాయో మీకు తెలుసా? నమస్కారం. పైల్స్తో బాధపడేటప్పుడు ఎలాంటి ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదో మీకు తెలుసా? పైల్స్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్తో ముడిపడి ఉంటుంది. అందుకే పైల్స్ని తొందరగా నయం చేసుకోవాలంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అతి ముఖ్యంగా ఎలాంటి ఫుడ్స్ని మీరు తినకూడదు అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటే ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. పైల్స్ కోసం ఇంతకు ముందే 2-3 సార్లు సర్జరీ చేయించుకున్న పేషెంట్స్ కూడా పైల్స్ మళ్ళీ వచ్చాయి అని మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళని డీటెయిల్స్ అడిగినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వారు ఫుడ్ విషయంలో రిపీటెడ్గా కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఫుడ్ విషయంలో చేసుకోవాల్సిన కొన్ని మార్పులు చేసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొన్ని తినకూడని ఫుడ్స్ కూడా తరచూ తింటూ ఉంటారు. పైల్స్ యొక్క 50% ట్రీట్మెంట్ అనేది ఆహార రూపంలో మీ చేతిలోనే ఉంటుంది. అందుకే పైల్స్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫుడ్స్ గురించి తెలుసుకునే ముందు డైజెషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. మనం తీసుకునే ఆహారం కడుపులోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత అందులో ఉండే న్యూట్రియంట్స్ మన శరీరం అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మిగిలింది బయటకు విసర్జిస్తుంది. ఈ విధంగా మన డైజెషన్ ప్రక్రియ జరుగుతుంది. సమస్య ఎక్కడ మొదలవుతుందంటే కొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్ వలన ఈ డైజెషన్ ప్రాసెస్ స్లోగా తయారవుతుంది. అలా స్లోగా మారడం వల్ల 24 గంటల్లో జరగాల్సిన ప్రక్రియ అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటుంది. అందుకే చాలా మంది 2 రోజుల వరకు మోషన్కి వెళ్లకుండా ఉంటారు. మరికొంతమంది స్టూల్ హార్డ్గా మారడం వల్ల మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. స్టూల్ హార్డ్గా అవడం వల్ల యానస్ రీజియన్లో ప్రెషర్ పడుతుంది. అలా ప్రెషర్ పడడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపుకి గురవుతాయి. అలా వాచిన రక్తనాళాలు యానస్ నుంచి బయటకు రావడం కూడా జరుగుతుంది. ఇవే పైల్స్గా పిలువబడతాయి. కొన్నిసార్లు ఇవి లోపలి భాగంలోకి తెరుచుకోబడతాయి. వీటిని ఇంటర్నల్ పైల్స్ మరియు ఎక్స్టర్నల్ పైల్స్ అని కూడా పిలుస్తారు. కొంతమందిలో ప్రెషర్ వల్ల యానస్ రీజియన్లో ఉన్న స్కిన్ కట్ అవుతుంది. దీన్ని ఫిషర్ అని పిలుస్తారు. కొన్నిసార్లు ఫిస్టులా సమస్య కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఎలాంటి ఫుడ్స్ తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. పదండి వెంటనే అవి ఏంటో చూద్దాం. కాబట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. ఇలా మీ సమస్యలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం మీకు తెలియజేసే వీడియోస్ని ప్రతిరోజు పొందవచ్చు. మీరు దూరంగా ఉంచాల్సిన మొట్టమొదటి పదార్థం స్పైసీ ఫుడ్స్. స్పైస్ ఎక్కువగా ఉండే పదార్థాలు పైల్స్ని తీవ్రతరం చేస్తాయి. ఎందుకంటే స్పైసీగా ఉండే పదార్థాలు కడుపులో మంటను రేకెత్తిస్తాయి. వీటి వల్ల మీ జీర్ణక్రియలో ఆటంకం ఏర్పడటమే కాకుండా మోషన్కి వెళ్ళేటప్పుడు మంట మరియు నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తినే అలవాటు ఉంటే వెంటనే ఆ అలవాటుని తగ్గించుకోండి. రెండవది బయట దొరికే ఫుడ్స్కి దూరంగా ఉండడం. మా హాస్పిటల్కి వచ్చే చాలామంది పేషెంట్స్ బయట తినే అలవాటు ఉంటుంది. పని మీద బయటకు వెళ్ళి బయట బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు కూడా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానుకోండి. ముఖ్యంగా సమోసా, మిర్చి బజ్జీ, కచోరీ వంటి వేయించిన ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఇక మూడవది హై ఫ్యాట్స్ లేదా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్. ఇందాక చెప్పినట్టు చాలామందికి బయట తినే అలవాటు ఉంటుంది. అందులోనూ ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే బయట ఒకసారి హీట్ చేసిన ఆయిల్ని మళ్ళీ రీహీట్ చేయడం జరుగుతుంది. ఈ ఆయిల్ మలబద్ధకాన్ని పెంచుతుంది. దీనివల్ల స్టూల్ హార్డ్గా మారి రక్తనాళాలపై ప్రెషర్ మొదలవుతుంది. కాబట్టి బయట ఫుడ్స్కి, ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్కి దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. నాలుగవది బేకరీ ఐటమ్స్. మీలో కూడా చాలామంది బేకరీ ఐటమ్స్ తినే అలవాటు ఉండే ఉంటుంది. ఈ అలవాటు వల్ల అవి మీ డైజెషన్కు హానికరమైనవి అనే విషయాన్ని మర్చిపోయి అధికంగా తింటూ ఉంటారు. బేకరీ ప్రోడక్ట్స్ అయినటువంటి బ్రెడ్, కుకీస్, పేస్ట్రీ వంటి ఐటమ్స్ని దూరంగా ఉంచడం అలవాటు చేసుకోండి. అందులోనూ పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీటికి శాశ్వతంగా గుడ్ బై చెప్పేయడమే మీ ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. ఐదవది క్యాబేజ్, కాలీఫ్లవర్, ఆలుగడ్డ లేదా బంగాళదుంప మరియు క్యాప్సికమ్.
పైల్స్తో బాధపడేవారు ఈ 4 కూరగాయలకు కాస్త దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇవి గ్యాస్, కడుపుబ్బరం మరియు అజీర్ణానికి కారణమవుతాయి. దీనివల్ల యానస్ రీజన్పై ఒత్తిడి మరియు అసౌకర్యం పెరుగుతుంది. దీనివల్ల మల విసర్జన సమయంలో ఇబ్బంది కలుగుతుంది. 6వది కెఫెన్ అధికంగా ఉండే ఐటమ్స్. కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫెన్ అధికంగా ఉండే పదార్థాలకు మీరు దూరంగా ఉండడం తప్పనిసరి. ఒకవేళ మీకు టీ తాగే అలవాటే ఉంటే, మరీ ఎక్కువగా ఉంది, మానుకోలేకపోతున్నాను అని అనిపిస్తే ½ కప్ టీ మాత్రమే తాగండి. అది కూడా రోజుకొకసారి మాత్రమే తాగేలా చూసుకోండి. ఇలా మీకున్న సమస్యల పట్ల మీకు మరింత ఇన్ఫో అందించి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా అంతే ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అయ్యి ఇలాంటి వీడియోస్ని మరింతగా పొందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 7వది ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్స్. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, ముఖ్యంగా ఎర్రపప్పు లేదా పెసరపప్పు వంటి పప్పుల వల్ల పైల్స్తో బాధపడేవారు ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కాబట్టి వీటిని కూడా మరీ తరచుగా కాకుండా కాస్త తగ్గించడమే మేలు. 8వది కొన్ని రకాల చెడు అలవాట్లు. ఒకవేళ మీకు స్మోకింగ్ లేదా డ్రింకింగ్ చేసే అలవాటు ఉంటే వెంటనే వాటిని మానుకోవడం మంచిది. ఎందుకంటే ఈ అలవాట్ల వల్ల మీ డైజెషన్లో ప్రాబ్లం ఏర్పడుతుంది. అలాగే మీరు ఫుడ్ తీసుకునే టైం కూడా మారుతుంది. ఫలితం పైల్ సమస్య మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. 9వది జంక్ ఫుడ్. ఇది చాలా ముఖ్యమైనది. యంగ్స్టర్స్లో జంక్ ఫుడ్ తినే అలవాటు చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మా హాస్పిటల్కి వచ్చే 16, 17 మరియు 20 సంవత్సరాల వయసున్న పైల్స్ పేషెంట్లో ఇటువంటి అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వయసున్న పిల్లలకు జంక్ ఫుడ్ తినే అలవాటు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి పిజ్జా, బర్గర్, నూడిల్స్ వంటి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఒకవేళ మీకు ఇలాంటి జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. 10వది నాన్ వెజ్. ఒకవేళ మీరు నాన్ వెజ్ అధికంగా తినే అలవాటు ఉంటే మీ సమస్య దూరం అయ్యేంత వరకు నాన్ వెజ్ని తినడం మానుకోండి. అలాగే లేట్ నైట్గా తినే అలవాటు ఉంటే వెంటనే మీరు టైమింగ్ని మార్చుకోండి. గుర్తుంచుకోండి, ఈ 10 ఫుడ్ ఐటమ్స్ జోలికి మీరు అస్సలు వెళ్ళకూడదు. కాబట్టి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, మీ అలవాట్లను మార్చుకోండి. ఒకవేళ మీరు ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యని శాశ్వతంగా నయం చేసుకోవాలనుకుంటే ఆయుర్వేదం మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా శాశ్వత పరిష్కారం పొందాలంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 75,000 కీళ్ళ సర్జరీలు నివారించాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకున్న ఆరోగ్య సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకు వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి విలువైన సమాచారం మరింత పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.